ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 11వ తేదీ సోమవారం రోజున మీ యొక్క దిన ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో విధి వింత నాటకం ఆడబోతుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా చాలా కనిపిస్తున్నాయండి. అయితే ఏ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన పరిణామం అనేది ఏ విధంగా చోటు చేసుకోబోతుంది, దీని అంతటికీ కలిగినటువంటి అసలు కారణం ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీకు రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇక అలాగే మీకు రేపటి రోజున ఎదుర్కోబోయే ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా జయించుకోవడానికి ఏ విధమైన మార్పులు, ఏ విధమైన దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేందుకు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మీకైతే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుండండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఎటువంటి సమస్యనికైనా మన యొక్క గురుగారి మీకైతే ఖచ్చితంగా ఒక 100% శాశ్వతమైన మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువు గారిది. చాలామంది కూడా మన యొక్క గురుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా తొలగించుకున్నటువంటి వారు అవుతారు. ఇక ముఖ్య వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను, కార్యదీక్షతను కలిగి ఉంటారు. స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే కార్యక్రమంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను, కార్యదీక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పని అయినా సరే వీరైతే మొదలు పెడతారు అనే చెప్పాలండి. అయితే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులకు చూస్తే కనుక చాలా రోజులుగా మీరు ఎదుర్కొనేటువంటి ఒక పెద్ద సమస్యకు ఒక మంచి పరిష్కారం అయితే మీకైతే లభించబోతుంది అనే చెప్పాలండి. అయితే ఈ క్రమంలోనే మీకైతే ఒక కొత్త సమస్య కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి అనేది వింత నాటకం ఆడేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీరైతే చూడవలసి వస్తుంది. మీకు ఇది వరకు అంటే సపోర్ట్గా నిలిచినటువంటి వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశాలుగా అయితే ఈ రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితంలో మీకు ఇటువంటి పరిస్థితి అయితే ఎదురు కాబోతుంది. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారు ఉన్నారో వారి ముందుకు ఒక మంచి అవకాశం అనేది కూడా రాబోతుంది. ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుంది అంటే మీకు 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇది అందించబోతుంది. అంటే ఇది వరకు మీరు ఎన్నోసార్లు అవకాశాలను అందిపుచ్చుకున్నారు, కానీ ఈ విధంగా ఒక మంచి అవకాశాన్ని అంతా కూడా ఊహించిన విధంగా అందిపుచ్చుకోలేకపోయారు. అయితే ఈ రోజున వచ్చేటువంటి ఈ యొక్క అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ అయితే అందివ్వబోతుంది. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి ఒక మంచి ప్రమోషన్కు సంబంధించినటువంటి మీ యొక్క కార్యక్రమాల్లో చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. అయితే ఈ రోజున మీరు మీ యొక్క పై అధికారులు ఇచ్చే ప్రశంసలను అయితే ఖచ్చితంగా పొందుకోబోతున్నారని చెప్పాలి. ఇది వరకు మిమ్మల్ని అసహించినటువంటి మీ యొక్క అంటే తోటి ఉద్యోగస్తులే ఈ రోజున మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది వరకు మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం ఈ యొక్క రాశివారు ఈ యొక్క వ్యక్తిత్వానికి చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ అంటే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిత్రమా. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా చాలా అధికంగానే కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ మీరైతే ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశము అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారో వారికి ఒక చక్కటి ఆదాయ మార్గం దొరికేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క జీవితాన్ని మీరు గడుపుతున్నట్లయితే ఇప్పుడు మీ యొక్క జీవితానికి మరొక ఆదాయ మార్గం తోడేటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ అంతా కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్లో కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు, ఒక విషయంలో సర్ప్రైజ్ని అయితే మీరైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా పొందుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో ఈ రోజున న్యాయమైనటువంటి సమయాన్ని మీరైతే గడపబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడాను వారితో చాలా సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశివారు మీ యొక్క అంటే ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నటువంటి వారు ఉన్నారో చేసేటువంటి వారు ఉన్నారో వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాశి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి మీరు శ్రీ మహాలక్ష్మి దేవతని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి. చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్క శుక్రవారం నాడు తులసికోట దగ్గర దీపం అనేది వెలిగించండి. మీ ఇంట్లో శ్రీ మంత్రాన్ని స్థాపించుకోవడము నిత్యము కూడా పూజించుకోవడం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. సో చూశారు కదండి, రేపటి రోజున మీ యొక్క దినఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిస్థితులు మీ యొక్క దినఫలితాల్లో కనిపిస్తున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరి ఎన్నో మన యొక్క వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.